వెనకట ఎటన్న పోవాలంటే నడక యాత్రే. అటెనక ఎడ్ల బండ్లు, గుర్రాలు, సైకిళ్ళు, బస్సులు, కార్లు, ఆటోలు, గాలి మోటార్లు. ఇక ఫోటో దిగాలంటే టౌన్లుండే ఈ స్టూడియోకి పోవాల్సిందే. వెనక షిరి చేతి కెమెరాలు, సెల్ ఫోన్ల కెమెరాలు, ఇప్పుడు సెల్ఫీలు. అప్పట్ల వార్తలంటే రేడియోల పేపర్లనే, కొన్నేండ్లకు టీవీలు, ఇప్పుడైతే యూట్యూబ్లు, ఫేస్బుక్లు. తయారైన కొత్తలా ఓ అర్రంత పెద్ద ఉండేనట కంప్యూటర్. మరి ఇప్పుడు చేతుల పట్టుకొని ఎటంటే అటు పోవచ్చు ల్యాప్టాప్ తోటి. అంటే దినమింత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇంకింత దేశంలో ఫస్ట్ ఏఐ మీటింగ్ మన హైదరాబాద్ లో నడుస్తుంది. టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి దునియా మొత్తంకెళ్ళి 2000 మందికి మీద వస్తే మన సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఏడేముంది, ఏం జరుగుతుంది మొత్తం ఏఐ గ్రాఫిక్స్ లో చూపించిండ్రు. 200 ఎకరాలలో ఏఐ సిటీ కడతామన్నాడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. We are establishing the AI city, artificial intelligence city on a 200-acre site near Hyderabad. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హల్కగా చెప్పాలంటే మెదడసొంటి మిషన్. ఈ టెక్నాలజీ తోటి ఎన్నో పనులు హల్కగా అవుతాయి. దవాఖాన్లు, యూనివర్సిటీలు, కంపెనీలు ఇట్లా అంతటా వాడుకోవచ్చు. 10 మంది గంటలు చేసే పని నిమిషాలలో అయిపోతుంది. మన కాడ పొట్టు వాడుకోవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఏమేం చేసేది రోడ్ మ్యాప్ రిలీజ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. ఈ మీటింగ్ రేపు కూడా నడుస్తుంది. హైదరాబాద్ అంటే ఐటీకి బండ గుర్తయింది. ఈ కంచెల్లి ఏఐ కూడా అడ్రస్ అయ్యేటట్టున్నది పో.